Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. మామూలుగా ఇలా నిత్య జీవితంలో ఇలా ఇవన్నీ క్రమంగా జరుగుతున్నాయి. బట్ మీకు అదర్వైజ్ రిలాక్సేషన్ ఏంటి గద్దర్ గారు? అంటే జనరల్గా ఒక లీజర్ టైంలో ఉన్నప్పుడు మీరు ఏం సినిమాలు చూస్తారా? నేను చాలా తక్కువ అసలు థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసిన చాలా తక్కువ. అందరూ ఇంటర్నెట్ పోయి చూస్తాను కానీ చాలా తక్కువ. టీవీ కూడా న్యూస్ కానీ అవి కానీ చూస్తాను కానీ ఎక్కువ నేను ఈ రాగాలు ఎక్కువ ఇష్టపడతాను. ట్యూన్స్, ప్రజల ఈ రాగాలు, మెంటల్ థెరపీ, దాంతో ఆనందాన్ని ఎంజాయ్ చేస్తాను ఎక్కువ. కేవలం ఇలాంటి పాటలు, గేయాలు, విప్లవాత్మకమైన రచనలు వాటి మీదే మీ ఫోకస్, ఇంట్రెస్ట్ ఉంటుందా? లేకపోతే మిగతా మ్యూజిక్ కూడా వింటుంటారా? ఏమైనా సినిమా పాటలు, క్లాసికల్? ఇప్పుడు కొట్టిందంతా క్లాసికల్ కదా. నాకే నాకే చగే చానా సరే చగే సానిగా సరిగా రిగమా గమపా సని సానా సానిగానా సరే సాగానిగా సనే సనే నాగా సరే సాగానిగా అన్నీ ఉంటారు. క్లాసికల్ అన్ని మ్యూజిక్స్, రాగాలకు సంబంధించిన అన్ని చాలా ఎంజాయ్ చేస్తాను. ఏమైనా సినిమా పాటలు వచ్చా మీకు? తక్కువ అసలు. అంటే చాలా ఒకప్పుడు ఎన్టీఆర్ గారు ఫ్యాన్ అంట కదా మీరు? ఎవరు ఫ్యాన్ కాదు, అందరు ఫ్యాన్లే. సినిమాలో అందరం ఫ్యాన్ అని కాదు కానీ వాళ్ళ సీన్స్ కొని, ఇప్పుడు కర్ణుని పాత్ర అలాంటివి వేసినప్పుడు చాలా. నాగేశ్వరరావుది మేము ఇక్కడికి థియేటర్ ఉంది. ఫస్ట్ కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్, అలాంటి ఓల్డ్ సాంగ్స్ అని వింటా. చాలా ఇష్టం అనమాట. అలాంటి చాలా ఓల్డ్ సాంగ్స్, ముఖేష్ అవి ఇవన్నీ ట్యూన్స్ అన్నీ వింటూ ఉంటా చాలా జీవితాన్ని. కొన్ని సినిమాలలో కూడా జన్మలు కూడా సినిమాలు వేరే టైమింగ్లో భక్తి గీతాలు అన్నీ చాలా బ్రహ్మాండంగా వింటుంటా. ఏమైనా ఒకటి రెండు మా కోసం. ఇక్కడ శతకాలు, సూత్రాలు అని చాలా వింటూ ఉంటాను. అలా భక్తి గీతాలు కూడా చాలా బ్యూటిఫుల్ సాంగ్స్. మొన్న ఈ పేరేంటి, ఈ భగవద్గీత ఉట్టిగా ఉన్నాం పెట్రా అని అట్లా పెట్టించిన భగవద్గీత, ఈ మన గంగాధర శాస్త్రి గారి ఆయన దేవుడితో పెట్టించినాం. నాకు ఆయన పేరు ఘంటసాల చాలా ఇష్టం, ఆయన వాయిస్లో. అట్లా వింటుంటానండి ట్యూన్స్, రకరకాల జానపద ఫోక్ ట్యూన్స్ ఎక్కువ ఇష్టం. వరల్డ్ ఇండియా వైడ్గా నేను అందులోనే ఫేమస్. అయితే జానపద తెలుగు పాటలు, తెలుగు సినిమా పాటలు బ్రహ్మాండంగా ఉంటాయి కదా. జానపద సినిమా పాటలు అక్కడ త్రౌట్ ఇండియాలో ఉండేది. నేను ఎక్కువ పాటలు రాసిన జానపదకి. హానీగా ఇది గుజరాతీ ట్యూన్ చాలా అంటది. మనే కాళీ పగతియా రమ్మవాదేవ్, ఏ కృష్ణుడా నా ముఖంలో ముఖం పెట్టి చూడకరా పిచ్చోడా, నేను పెళ్లి చేసుకున్నా గూంగట్ నై ఉఠాతు, నువ్వు ఊరికే నన్నెందుకు ముఖం చూస్తావు, నా ఖాళీ పగతియా రమణాదే, నేను ఈ కాళ్ళతో ఆడుతుంటా, నువ్వంటే ఎంత ప్రేమనో తెలుసా, నేను ఆడి ఆడి ఆ నెత్తురుతో నీ బొమ్మను గీస్తాను అంటది. దట్ ఈజ్ లవ్ అంటది. చాలా ఫేమస్. నేను గుజరాత్లో పాడేవాడిని, గుజరాతీలో ఈ పాట. అట్లా త్రూట్ ఇండియాలో మరాఠీ, హిందీ, ఇంగ్లీషు ఆ ట్యూన్స్ వినడము, రాగాలు, ప్రజలు ఎవరు ఇట్లా పాడుకుంటూ పోయేటి అవన్నీ క్యాచ్ చేస్తుంటా. స్త్రీల గొంతులో ఉన్న పాటలు చాలా ఇష్టం. లక్షల వేలాది ట్యూన్స్ పాటలు వింటూ ఉంటాను. విని మళ్ళీ నా ల్యాబ్కి వచ్చి ప్రయత్నం చేసి మళ్ళీ కొత్తవి తయారు చేసి రాసి తిరిగి జనంలోకి పోతాను. ఈ మధ్య ఈ పిల్లవాడు లింగమాంబ భజన మండలి అని ఉంది బన్సిలాల్పేటలో. అంటే అక్కడనే శ్మశాన వాటికలనే ఉండి అక్కడ మేము అప్పుడు వినేటిది. మొన్న పోయినాం, అక్కడనే ఆ శ్మశాన వాటికలో ఉండి 2-3 రోజులు భజన విని వచ్చినాం. శ్మశాన వాటికలో అక్కడనే ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అక్కడనే పెడతాను ఇక రేపటి నుంచి. అక్కడ ఉంటాను. అంటే అక్కడ వాడు జాషువా అంటాడు కదా, ఈ చోటనే అంటాడు, ఇక్కడ ఎవడు కానీ. అది ఇక్కడ బన్సిలాల్పేటలో ఉంది. ఆమె చాలా ఫేమస్ భజన మండలి. ఈ అబ్బాయి అక్కడనే. రేపు నాకు ఏప్రిల్ 6th నాడు వీలే పాడతారు నా మీద పాట, మాతా లింగమాంబ భజన మండలి. బ్యూటిఫుల్. వాళ్ళని పాడిపిస్తున్నాం. అంటే ఆ సమాజం ఎట్లా, అక్కడ కులం లేదు, మతం లేదు, వర్గం లేదు. ఆ శ్మశాన వాటిక మొందలగడ్డకే అక్కడ ఉండి అక్కడనే జీవించి అక్కడ వాయిస్తారు, భజన చేస్తారు. ఫేమస్. ఆయన అనేక సినిమా ట్యూన్లో పాటలు రాశాడు. ఆమె కూడా ఆమె కూడా చనిపోతా ఆమె రాసి. సో అట్లాంటి పాటలు చాలా ఇష్టం. శివుని శివైట్స్
ఇవన్నీ భక్తులు కీర్తనాలు అన్నీ చదువుతుంటాను, చదివిదాన్ని విప్లవీకరిస్తాం. నేను భద్రాచలం పోయినప్పుడు నువ్వు పత్రికా విలేకరులు నేను అమ్మతోడు చెప్పాను, ఎవరిని మొక్కినా అంటే సీతను మొక్కినాను. సీతను మొక్కారా? నేను రాముని టెంపుల్ పోయినా కదా, అది కూడా పెద్ద చర్చ అయింది కదా. ఎవరిని మొక్కినామంటే వాళ్ళు భద్రాచలంలో రామాలయం మునిగిపోతుంది, సీత కూడా మునిగిపోతుంది అన్నారు జర్నలిస్టులు. పోలవరం కడితే పోయిన తర్వాత పూజారి అది ఇదంతా చెప్పి అంత అయిపోయిన తర్వాత మొక్కిన తర్వాత ఆడు ఇది పెట్టిండి చెట్టకోపం పెట్టుకోవాలి కదా. ఆడికి పోయినా ఆవిడ వాళ్ళు అడిగిన నిజంగా చెప్పు నువ్వు ఎవరిని మొక్కినావు అన్నాడు. అంటే నేను నిజంగా సీతను మొక్కినా అని చెప్పాను. ఎందుకు అన్నాడు, సీత అంటే నాకు చాలా ఇష్టం. సీతలో ఆయన చెప్పినట్టు ఎవరు రామాయణ వాల్మీకి రాసిన కదా, సీతలో అదే అంటాడు, సీతలో రెండు ఉన్నాయి, విశ్వాసము ప్రేమ. కానీ రాముని కుట్టి ప్రేమనే తెలుసు. సో ఆమెను మొత్తం ఆయనకు విశ్వాసం లేదు ఏడుతుంది. సీతకు రెండు ఉన్నాయి, విశ్వాసము ప్రేమ. ఆ రెండు ఉన్నది కాబట్టి మహాతల్లి అయిపోయింది. సో అట్లా చాలా విషయాలు నా జీవితం పొద్దుగల లేస్తుండే పొద్దుదాకా అనేక మంది డిస్కస్ చేయడము, రాయడము, పాటలు ఇప్పుడు ఇన్ని గంటలైంది మీతో మాట్లాడడం చేయడము, దాంట్లోనే ఆనందం ఉంటుంది. గద్దర్ గారు, జనరల్గా ప్రతి మనిషికి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. ఆనందం, కోపం, ఆవేశం ఇలాంటివి కలుగుతుంటాయి, భయం. వీటిల్లో మీకు అసలు లేదు అంటే ఏంటండి? ఏమైనా లేవు అంటే ఏమి లేవు అసలు? అన్నీ ఉంటాయి కదమ్మా. భయం ఉందా మీకు? అన్నీ ఉంటాయి కదమ్మా. దేనికి భయపడతారు? మానవుడు అయినప్పుడు అన్నీ ఏదైతే భయము, బాధ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఉండకుండా ఏది లేదు అనడం అది తప్పుగా. అవన్నీ ఉంటాయి. ఏవో ఒక దాన్ని జయించడమే మనం చేయవలసిన పని. బాధ ఎవరికి ఉండదు. ఆయన అంటాడు మహాకవి ఎవరు మన చరబండ్రావు, ఇంటింట చీకటే ప్రతి కంట కన్నీరే, రాజ్యమెవడికొచ్చెరో రాజన్న సుఖములెవడికి దక్కెరో. ఇంటింట చీకటే ప్రతి కంట కన్నీరే, రాజ్యమెవడికొచ్చెరో రాజన్న సుఖములెవడికి దక్కెరో. ఒళ్ళొంచి కష్టించి రాజనలు పండించే గరిచెలెవరివి నిండెరో, గంగన్న కడుపులెవడివి ఎండెరో. ఆయనకి అర్థం కాలే. అమ్మ ఎవడు చూసినా ఏడుపే, ఎవడు చూసినా బాధలే, మరి ఎవడు సుఖంగా ఉన్నాడు అనుకుంటట. అట్లనే బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, భయము ఇదంతా నాకు లేదన్నది కరెక్ట్ కాదు. ఉంటాయి అందరికీ, దాన్ని జయించాలి. దాన్ని జయించడమే. నాకు లేదు నేను భయపడా అట్లా కరెక్ట్ కాదు. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasyani. Hello everybody, this is me Noel. 1 million subscribers reach అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.